హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో పచ్చి చింతకాయతో రోటీ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి చింతకాయలని చెక్కు తీసి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 10-12 పచ్చిమిరపకాయలని, వెల్లుల్లి రెబ్బల్ని, 1 టీ స్పూన్ జీలకర్రని, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లోకి చింతకాయలను వేసి కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా దంచుకొని విత్తనాలు సపరేట్ అయ్యే విధంగా దంచుకోవాలి. ఈ విధంగా మనం విత్తనాలను సపరేట్ చేయడం వలన చట్నీ ఒగరుగా కాదు, మంచి రుచిగా వస్తుంది. విత్తనాలను ఈ విధంగా సపరేట్ చేసి గుజ్జును మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి. నేను ఇవి వేగాక మిగతా ఆయిల్లోనే పోపు వేస్తాను. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగాక వీటిని రోట్లోకి తీసుకొని దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం దంచుకున్నాక అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతకాయ గుజ్జును కూడా వేసి దంచుకోవాలి. ఈ విధంగా చింతకాయ గుజ్జు కూడా కొంచెం దంచుకున్నాక అందులోకి మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, జీలకర్రని, కొంచెం పసుపుని, 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా, మెత్తగా అయ్యే విధంగా దంచుకోవాలి. ఇదంతా కూడా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నేను ఆవాలు, మెంతులు కూడా రోస్ట్ చేసి వేశాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది, మీరు తప్పకుండా వేసుకోండి. ఈ విధంగా దంచుకున్నాక చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని పక్కకు తీసుకున్నాక మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకున్న ఆయిల్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి అంతా కూడా బాగా వేగాక స్టవ్ని ఆఫ్ చేసి మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాకే పచ్చడిని వేయాలి, లేదంటే పచ్చడి బాగా ఉడికిపోతుంది. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.